అంటే మీరు చెప్పేది తప్పనిసరిగా ఏకీభవిస్తారు చాలామంది, ఎక్కువ మంది. ఇప్పుడు మొన్న మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ప్రధాన పాత్ర ప్రచార భాగస్వామిగా విజయం సాధించటం, అవన్నీ కూడా తీసుకుంటే ఆయన ప్రచారం చేసిన టోటల్గా 11 నియోజకవర్గాలు చేసిన సందర్భంలో మొత్తంగా విజయం, మహారాష్ట్రకు సంబంధించిన విజయం మొత్తంగా అది పవన్ కళ్యాణ్ గారి ప్రచారంకి విజయంగా సాక్షాత్తు బీజేపీ కూటమి దాన్ని ప్రకటించటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అభినందించటం, వీటన్నిటిని ఏ విధంగా చూడాలి? అంటే కొంత నేషనల్ మీడియా కూడా దాని మీద మహారాష్ట్ర విజయాన్ని జనసేనానికి అభివర్ణించటం, అంటే మీడియా ఫోకస్ చేయటం, జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు రావటం, ఇవన్నీ కూడా జనసేనాని యొక్క వైభవాన్ని జాతీయ స్థాయిలో పటిష్టవంతంగా తీసుకెళ్ళినట్టుగా భావించాలా? తప్పకుండా. ఎందువల్లంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కూటమిలో జనసేనాని ఎప్పుడైతే తగ్గి 40, 50, 60 అనేటటువంటి మన పెద్దలు మన పేర్లు అప్రస్తుతమైన కానీ ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినా కానీ ఆయన ఒక ఎస్టిమేషన్ వేసుకొని మనం ఇంత తీసుకుంటేనే ఈ అధికారం రావాలి, ఏదైతే దుష్టపాలన ఈ రాష్ట్రం నుంచి తొలగించాలి, ప్రజలు ఎవరైతే ప్రజా జీవితాలన్నీ కూడా బాగుపరచాలన్న ఉద్దేశంతో పొత్తు పెట్టుకొని ముందుకు వచ్చాడు. అక్కడ తను చేసినటువంటి శబదాలు ప్రజల కోసం చేశాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయన అన్నట్టుగానే ఇంకోటి కాకుండా ప్రజల నుంచి ఈ యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో చేసిన శబదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నెరవేరిని కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో ఉన్నటువంటి 3 వర్గాలు కలిసికట్టుగా ఓటైతే ఏదే ఉందో పోలైజ్ అయింది. ఇక్కడ సక్సెస్ అయిన విధానం కూడా మోడీ గారు ఇవన్నీ కూడా ఒక మాట చెప్పాలంటే అపాయింట్మెంట్, ముఖ్యమంత్రులకే అపాయింట్మెంట్ లేని ఢిల్లీ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు అంటూ ఒక కూటమినే ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి ఆయన సక్సెస్ అయ్యారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా మనతో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తను ఏదైతే ఒక ఆలోచన విధానాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్ళి బీజేపీ పెద్దల దృష్టికి వెళ్ళి ఈ పొత్తును ఎక్కడైతే ఖరారు చేశారో